హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల చెక్కి. చలికాలంలో తినే ఫుడ్లో ఇదొక మంచి ఫుడ్ అండి. చాలా ఐరన్ ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఈ ఫుడ్ తినొద్దు, చలికాలంలో తింటేనే బాగుంటుంది. ఇది రోజుకు 1 పీస్ లాగా తినండి, చాలా మంచిదండి హెల్త్కి. అలాగే నువ్వులను అయితే కేజీ తీసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత వేడి మీదే ఒక క్లాత్ మీద వేసుకొని పొట్టు తీసి తర్వాత నేతిలో వేయించుకోవాలి. కేజీ నువ్వులకి కేజీ బెల్లం వేసుకోండి. నువ్వులు ఇలా వేయించి పెట్టుకున్నాను పక్కకి. పొట్టు పోయిన తర్వాత నెయ్యిలో వేయించుకున్నాను. ఈ పాకాన్ని అయితే బాగా కేజీ బెల్లానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున పోసి ఉడికిచ్చేసేయండి. ఇలా రాతండి కళాయిలో కానీ ప్లేట్లో కానీ వేసి పాకం ఎంతవరకు వచ్చిందో చూసేసుకోండి. మనకి చేతికైతే అంటుకోకుండా ఉండపాకం అయితే రావాలండి. ఆ విధంగా వచ్చినప్పుడే పాకం మంచిగా వస్తుంది. పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వులు వేసి తిప్పుకుంటున్నానండి. నువ్వులు పాకం పట్టేటప్పుడు ఇద్దరు ఉండాలి. ఒకళ్ళ వల్ల అయితే ఒకళ్ళు తిప్పుకుంటూ ఒకళ్ళు పోస్తూ ఉండాలి. అలా అయితేనే బాగా కుదురుతుందండి. లేకుండా ఉంటే గట్టి పడిపోతుంది పాకం, తినడానికి అంత మంచి టేస్ట్ రాదు. తర్వాత మనం ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈ నువ్వుల పాకాన్ని వేసుకుంటాం కదా, అలా కాకుండా మీకోసం ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇంట్లో మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ని కట్ చేసేసి కడిగేసేసి శుభ్రంగా మనం వెడల్పుగా వేసేసుకొని ఈ పాకాన్ని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి. నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటున్నాను. దానికి నెయ్యి కూడా రాయాల్సిన అవసరం లేదు. మనం వాటర్తో క్లీన్ చేసుకొని ఇట్లా వేసేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పాకం మొత్తం కిందకి మీదకి కలిపేసేసాము. రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు సంచి మీద వేసి చూపిస్తున్నాము. ఇలా వేసుకోవాలండి. ఈ చిట్కా అయితే చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు ఉండలు చేస్తే ఇష్టపడ్డారు కాబట్టి నేనైతే ఈ పద్ధతిలో చేశాను. చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉండటం వల్ల. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మొత్తం ఇలాగా మనము వేసుకున్న తర్వాత వేడి కొంచెం పూర్తిగా చల్లారక ముందే మనం ఇంట్లో చపాతీలు చేసుకునే కర్రతో మొత్తానికి మళ్ళీ తర్వాత ఒకసారి రుద్దేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మొత్తం సమానంగా వస్తుంది. ఈ పద్ధతిలోనైతే ఒకసారి అయితే రుద్దండి. ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలచగా కాకుండా ఈ కర్రతో రుద్దటం వల్ల మంచిగా వస్తుంది. పాకం కూడా సమానంగా కూడా ఉంటుంది. మేము వేడి మీదే వేడి పట్టే వాళ్ళు అయితే చేతితో లడ్లైన్ చేసుకోవచ్చండి. అంత వేడి పట్టలేము కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. లేకుంటే లడ్లు చేసుకున్నా బాగుంటాయండి. ఒక గ్లాస్తో నీళ్ళు కూడా తీసుకొని మనం చేతిని అందులో ముంచేసేసి ఒకసారి పైన కూడా సదరం చేసుకోవాలండి. ఎందుకంటే అలా చేయటం వల్ల ఇంకా మంచిగా వస్తుంది పాకం కూడా. ఒక పావు గంట సేపు పక్కన ఉంచేసేయాలి ఫ్యాన్ గాలికైతే. తర్వాత పాకం ఆరిపోయిన తర్వాత మనకు అచ్చులాగా వస్తుందండి ఇలా ఈ సంచి మీద వేయటం వల్ల. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూసేయండి. అట్ల కాడతో ఇలా లేపితే మొత్తం వచ్చేస్తుంది. చూసారుగా, చాలా బాగా వచ్చిందండి. బెల్లాన్ని బట్టి కూడా పాకాలు వస్తాయండి. బెల్లం కూడా మంచిగా ఉండాలి. నేనైతే తెల్ల బెల్లం తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక డబ్బాలోనైతే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటే ఒక డబ్బాలో వేసుకొని రోజుకి 1 పీస్ 2 పీస్ తప్పితే ఎక్కువ తినొద్దండి. మళ్ళీ వేడి చేస్తుంది కాబట్టి, నువ్వులు చాలా వేడి కాబట్టి. మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసేయండి.